హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక కొత్త స్పెషల్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే 6 months ప్లస్ బేబీస్కి ఉగ్గు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో నా వెరైటీలో ఉగ్గు ఎలా చేస్తాను, మా బాబుకి ఎలాంటి ఫుడ్ పెడతాను ఉగ్గు అనేది చూపిస్తాను చూడండి. సో ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్తో ఒక్కొక్క బౌల్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసి కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పెసర్లు, అండ్ నెక్స్ట్ మినుములు, అండ్ శనగపప్పు, పల్లీలు. సో పల్లీలు బౌల్ తీసుకోలేదు, ఓకేనా. అండ్ బాదం, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజు అన్నమాట. ఇవి నేను తీసుకున్న ఐటమ్స్. సో కాజులు అండ్ బాదంలు వచ్చేసి ఏంటి అంటే ఆల్మోస్ట్ 30 తీసుకున్నాను. అండ్ మళ్ళీ వచ్చేసి మనకి ఏంటి అంటే శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పు వచ్చేసి నేను ఏంటి అంటే అన్ని పప్పుల కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అండ్ వాము 1 టేబుల్ స్పూన్, అండ్ ఫైనల్లీ వచ్చి ఏంటి అంటే రైస్ వచ్చేసి నేను ఏంటంటే 2 బౌల్స్ తీసుకున్నాను ఆ బౌల్తో. సో అన్ని బౌల్స్తో కంపేర్ చేస్తే మనకు పప్పుతో కంపేర్ చేస్తే రైస్ ఎక్కువ ఉండాలి కాబట్టి నేను 2 బౌల్స్ తీసుకున్నాను, ఓకేనా. ఇంకొంచెం మీకు పప్పులు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే మీకు కావాలి అంటే 2.5 కూడా తీసుకోవచ్చు, రైస్ ప్రాబ్లం ఏం లేదు మనకి. ఇప్పుడు పప్పులన్నిటిని ఫ్రెష్గా కడిగి ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం మనం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, చూసి వదిలేయద్దు, ఓకేనా. సో ఇలా వాష్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో కందిపప్పు, పెసరపప్పు అన్నీ నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకోవాలి. సో ఒక బౌల్లో తీసుకోవాలి. సో తీసుకున్న నేనేం చేశానంటే అన్నీ కావాలంటే మీరు పప్పులు అన్నీ కలిపేసుకోవచ్చు, లేదు అంటే ఒక్కొక్క పప్పు లైక్ రైస్ కడిగిన కొద్దీ వేరువేరుగా పెట్టుకోవచ్చు. సో నేనేం చేశానంటే ఇండివిజువల్గా పెట్టాను అనమాట. సో మినపగుళ్ళు ఉన్నాయి కదా మనకి, మినపగుళ్ళు కడిగేసి ఒక సైడ్కి, పప్పు కడిగేసి ఒక సైడ్కి అలా పెట్టాను అనమాట. సో ఇలా ఎర్రపప్పు, సో అన్ని పప్పులు కడిగి దానికి ఇండివిజువల్గా పెట్టాను. సో ఇండివిజువల్గా పెట్టేసి ఏంటి అంటే ఎందుకు అంటే సో మనం ఏం చేసేటప్పుడు ఏంటి అంటే అన్నీ కలిపేసామనుకోండి, కొన్ని పప్పులు తొందరగా ఎగుతాయి, కొన్ని కొంచెం లేట్గా ఎగుతాయి మనం. సో అప్పుడు ఏమవుతుంది అంటే తొందరగా ఎగేటి బ్లాక్ అయిపోతుంది. సో తినేటప్పుడు కొంచెం మనకు టేస్టీ అనిపించదు అనమాట. సో అందుకోసం నేను దానికి డివైడ్ చేసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా. పర్లేదు, మీకు ఇన్ కేస్ అంత టైం లేదు కలిపేసుకుంటాను అనుకుంటే హ్యాపీగా మీరు కలిపేసుకుని కూడా ఎంచుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వేయించుకుంటే బాగుంటుంది. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేను ఏది వాష్ చేస్తున్నాను, ఏది వాష్ చేయట్లేదు అనేది మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటిదంటే వాము కానీ, లేదు అంటే జీలకర్ర కానీ, అండ్ 1 more వచ్చేసి పల్లీలు కానీ నేను వాష్ చేయలేదు. ఓన్లీ వాటిని ఏం చేశానంటే డైరెక్ట్ ఏం చేశాను అనమాట. అది ఒకసారి చూపిస్తాను చూడండి. లేదు అనుకుంటే హ్యాపీగా మీరు మొత్తం ఒక దాంట్లో బౌల్లో తీసుకొని హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు. కొంచెం వాష్ చేసేటప్పుడు నీట్గా వాష్ చేసుకోండి. ఎందుకు అంటే మ్యాక్సిమం ది ఐటమ్స్ అనేది మనం బయట నుంచి కొనుక్కొని వస్తాం కాబట్టి సో ఏమేమి ఉంటాయి ఏంటి వాటికి అనేది తెలియదు కాబట్టి సో వాష్ చేసేటప్పుడు కొంచెం నీట్గా వాష్ చేసుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి మీకు చెప్పాలండి, అదేంటి అంటే రైస్ ఉంది కదా. సో రైస్ వచ్చేసి ఏంటి అంటే నేను బయట నుంచి కొనుక్కొని వచ్చింది వాడలేదన్నమాట. మ్యాక్సిమం మేము ఇంట్లో పండించిన రైసే వాడతాము. సో మీరు కూడా ఇంట్లో పండించిన రైస్ కానీ, లేదంటే మనకు అమ్మమ్మ వాళ్ళు కానీ, నానమ్మ వాళ్ళు కానీ, అత్త వాళ్ళు, మామ వాళ్ళు, లైక్ పేరెంట్స్ సైడ్ నుంచి అయితే ఒక సైడ్ నుంచి మనకి రైస్ వస్తుంది కదా, ఆ రైస్ వాడితే బెటర్. అట్లీస్ట్ మనకు తినడానికి లేకపోయినా బేబీ కోసమైనా అట్లీస్ట్ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని కెమికల్స్ ఫుడ్ వాడుతున్నాము. సో అట్లీస్ట్ పాసిబుల్ అయిన కాడికైనా అట్లీస్ట్ కొన్ని అవాయిడ్ చేస్తే అయినా బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. సో నేను మాకు అమ్మ వాళ్ళు పంపించారనమాట ఇంట్లో పండించిన రైస్. సో నేను అదే వాడేస్తున్నాను అనమాట. సో అది పండించిన రైస్ అయితే బెటర్. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను కందిపప్పు కూడా మా అమ్మ వాళ్ళు పంపించారు.
సో కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ ఇంట్లో పండించినాయి కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. సో మీరైతే బయట నుంచి కొనుక్కొచ్చి చేయండి, బెటర్, బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వాల్నట్స్ వాడలేదు. ఇన్ కేస్ మీరు వాడాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్లో వాల్నట్ కూడా వాడుకోవచ్చు. సో ఇలా 1 by 1 వాష్ చేసుకొని ఇలా బౌల్లో పక్కకు తీసేసుకున్నాను. సో అయిపోయిందండి వాషింగ్ ఆల్మోస్ట్. సో ఇంకా కాజు కూడా వాష్ చేసుకున్నాను చూడండి. అండ్ వన్ మోర్ వచ్చేసి నెక్స్ట్ మనకి బాదం. ఇలా అన్నీ వాష్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని హ్యాపీగా నెక్స్ట్ మనం ఆరేసుకోవడం ఎలా, ఆరబెట్టుకోవడం ఎలా అనేది చూద్దాము. సో నేను నీట్గా చూపిస్తాను అది కూడా. సో ఇన్ కేస్ మీరు జాబ్స్కి అట్లా ఇట్లా వెళ్తున్నారు అంటే నైట్ టైం చేసుకోండి. మార్నింగ్ కల్లా మీరు మొత్తం ఏదైతే వాష్ చేశారో పప్పు దినుసులు అలాంటివి ఎవ్రీథింగ్ మార్నింగ్ కల్లా ఆరిపోతాయి. సో నెక్స్ట్ డే రోజు వచ్చినప్పుడు మీకు ఫ్రీ టైంలో వేయించుకోవచ్చు అనమాట. పెద్ద టైం కూడా వేస్ట్ అవ్వదు మీకు. సో సమ్మర్లో అనుకోండి హ్యాపీగా త్వరగా లైక్ ఆరిపోతుంది. ఇన్ కేస్ రైనీ సీజన్ కానీ వింటర్ సీజన్ అనుకోండి కొంచెం కష్టపడాలి. ఇన్ కేస్ పాసిబుల్ ఉంది అంటే మీరు ఇంటి బయట కానీ అక్కడ ఇక్కడ ఆరేసుకోవచ్చు హ్యాపీగా, ఓకేనా. సో నేనైతే ఇంట్లోనే ఆరబెట్టేసుకుంటున్నాను పప్పులని. సో ఫస్ట్ ఒక చేప తీసుకుని చేప పైన ఏదైనా కాటన్ క్లాత్ లైక్ ఏదైనా దుప్పటా కానీ లేదంటే ఏదైనా పంచ కానీ ఏదైనా ఇలాంటి ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకొని పైన పరుచుకున్నారనుకోండి. సో మనం ఆరబెట్టిన ఐటమ్స్ కూడా త్వరగా ఆరిపోతాయి అన్నమాట. సో హ్యాపీగా ఆరిపోతాయి కదా. సో నేను ఇక్కడ అన్ని ఐటమ్స్ దేనికి దానికి ఆరబెట్టేశాను. సో నైట్కి నేను మొత్తం ఇంట్లోనే ఆరబెట్టేసుకున్నాను. నైట్కి ఆరబెట్టేసుకుంటే మార్నింగ్ కల్లా ఆరిపోయినాయి అన్నీ. సో నైట్ టైంలో ఇన్ కేస్ మీరు పడుకునే లోపు ఇన్ కేస్ స్టార్ట్ చేశారనుకోండి అప్పుడప్పుడు మధ్యరాత్రిలో లేచినప్పుడు ఒక్కోసారి కదుపుతూ ఉండండి. అప్పుడు ఏంటంటే ఇన్ కేస్ ఎక్కడైనా పచ్చిగా ఉన్నా కూడా హ్యాపీగా ఆరిపోతాయి ప్రతి ఒక్కటి. సో అప్పుడు మనకు మార్నింగ్ వేయించుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట, 2 days అలా వెయిట్ చేయకుండా. సో ఇప్పుడు వేయించడం ఎలా ఏంటి అనేది చూద్దాం. సో నేను వేయించేటప్పుడు ఏంటి అంటే లైక్ గ్యాస్ వచ్చేసి సిమ్లోనే పెట్టేసుకున్నాను అనమాట. సో సిమ్లోనే పెట్టేసుకున్నాను, దేనికి దానికి వేయించుదామని ఫిక్స్ అయ్యాను. సో కానీ కందిపప్పు శనగపప్పు రెండు ఈక్వల్గా ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీ సేమ్ ఉంటుంది కదా. సో వేయించేటప్పుడు కూడా రెండు సేమ్ ఉంటే లైక్ ఈజీ అయిపోతుంది అని చెప్పేసి రెండు కలిపేసి వేయించడం స్టార్ట్ చేశాను. సో సిమ్ ఆర్ మీడియంలో పెట్టుకుంటే బెటర్. ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటి అంటే మాడిపోతాయి కొంచెం. సో బెటర్ సిమ్ ఆర్ మీడియం. ఇన్ కేస్ మీకు సిమ్లో పెట్టుకున్నప్పుడు ఎక్కువ టైం అనిపించింది అనుకోండి. సో అప్పుడు ఏంటి అంటే మీడియం స్పీడ్లో పెట్టుకొని వేయించడం స్టార్ట్ చేయండి. సో నేను ఇందాక వేసిన పప్పులు వేగడం అయిపోయింది. ఒకసారి చూడండి మీరు ఎలా వేగినాయి ఏంటి అనేది. సో ఇది అనమాట. ఇలా ఇక మనకు కలర్ తెలుస్తుంది, లైక్ కొంచెం బ్రౌనిష్లో కానీ రెడ్డిష్లో అలా వస్తుంది అనమాట. ఇక వేగినాయి. సో ఇవన్నీ వేయించినవన్నీ వేరే బౌల్లో తీసేసుకున్నాను. 1 by 1 ఇలా వేయించుకుంటూ వచ్చాను. సో ఇలా వేయించేటప్పుడు మనకు కొంచెం టైం వేస్ట్ అనిపిస్తుంది, లేదు అంటే ఓపిక ఉండదు అనిపిస్తుంది. అలాంటి టైంలో ఏంటంటే మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారు సపోర్ట్గా అనుకుంటే హ్యాపీగా వాళ్ళని వేయించమంటే హ్యాపీగా వాళ్ళు వేయించి పెడతారు మన కోసం, వాళ్ళకి చెప్తే సరిపోతుంది. సో ఫైనల్గా రైస్ అన్నమాట అన్నీ వేయించేసాను. సో ఒకసారి చూడండి, అన్నీ బాగానే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా రైస్ కూడా ఎగిపోయినాయి చూడండి. సో అన్నీ కలిపేసుకున్నాను. బాదం అండ్ కాజు కూడా వేయించుకోవాలి. సో ఇది లాస్ట్ ఐటమ్ అన్నమాట. సో అన్నీ వేయించేసాను. వేయించిన తర్వాత మొత్తం ఎలా ఏ కలర్లోకి వచ్చినాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి మీరే. అప్పుడు మీకు అర్థమైపోతుంది వేగినాయా లేదా అన్నది. డన్. సో వీటన్నిటిని కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకుంటూ మిక్సీలో వేసుకుంటూ మిక్సీ చేయడం స్టార్ట్ చేయండి ఇక. సో ఇలా మిక్సీ చేసి కొన్ని ఐటమ్స్ వేసుకున్నాను నేను. సో నేను మిక్సీ చేసేటప్పుడు ఏంటి అంటే ఇండివిజువల్ ఐటమ్ కాకుండా ఏంటి అంటే అన్ని ఐటమ్స్ కొన్ని వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పల్లీలు వేయించేటప్పుడు ఏంటి అంటే ఒకటే అదే వేయించారనుకోండి గడ్డ అయిపోతుంది, అప్పుడు మీకు పని అనేది ఎక్కువైపోతుంది. సో ప్రతి ట్రిప్లో కొంచెం వేసుకుంటే పల్లీలు మీకు ఈజీ అయిపోతుంది అనమాట కలపడం కూడా. సో చూడండి మిక్సీ అయిన తర్వాత మొత్తం ఒక బౌల్లో తీసేసుకున్నాను నేను. సో ఇన్ కేస్ కొంచెం కాలేదు అనిపించింది అనుకుని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే తెలిసిపోతుంది. మనం ఇలా లైక్ పిండిని పట్టుకుంటాం కదా మిక్సీ అయిందా లేదా అనేసి. సో దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది క్లియర్గా అయింది అని చెప్పేసి. సో నేను చూసి
ఒక బౌల్లో తీసేసుకున్నాను క్లియర్గా అయిపోయింది అని చెప్పేసి. సో అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ జల్లెడ పట్టాలండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మనం మిక్స్ చేసేటప్పుడు మనం ఎంత హ్యాండ్తో చూసినా కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి లైక్ ఏదో ఒక ఐటమ్ మిక్సీ కాకుండా రావడం కానీ, లేదు అంటే కొంచెం ఏదైనా గట్టిగా అనిపించడం కానీ అలా ఏమైనా ఉంది అనుకుంటే బేబీ తినేటప్పుడు కష్టమైపోతుంది అనమాట. సో అన్నీ మొత్తం మిక్స్ చేసుకొని లైక్ మనం జల్లెడ పట్టామనుకోండి, సో అందులో మొత్తం అప్పుడు పొడి పొడిగా ఉంటుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉండదు. ఇవి చూడండి, మీరు మిక్స్ చేసేటప్పుడు తెలుస్తుంది మీకు లైక్ కొంచెం మిక్సీ అవ్వకుండా కొన్ని ఐటమ్స్ మిగిలిపోయినాయి, చిన్నగా చిన్నగా ఉన్నాయి అని చెప్పేసి. సో అలా మిక్సీ అయితే అయిపోయింది. జల్లెడ ఇలా పట్టేయండి హ్యాపీగా. సో నెక్స్ట్ డే నుంచి మీ బేబీ హ్యాపీగా తినేస్తారు. దీనికి ప్రాసెస్ అయితే చాలా ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయిపోతుంది చేయడానికి. ఎవరైనా హెల్ప్ ఉన్నారంటే లైక్ హాఫ్ డేలోనే అయిపోతుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ డే రోజు కడిగి ఆరబెట్టి అవన్నీ చేసి నెక్స్ట్ డే రోజు అవి వేయించి, సో కొంచెం మళ్ళీ బేబీని చూసుకుంటూ అంటే కష్టం అవుతుంది. ఒకరు సపోర్ట్ ఉంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనం చూస్తుంటే తెలిసిపోతుంది క్లియర్గా ఉంది, ఇది బాగుంది అని చెప్పేసి. సో అలా చూస్తే తెలిసిపోతుంది మనకి. సో టోటల్ జల్లెడ పట్టేసిన తర్వాత నేనేం చేశానంటే, ఇంకొంచెం ఉంది జల్లెడ పట్టడం. సో అది కూడా అయిపోయింది అంటే దాన్ని ఏదైనా బౌల్లో లైక్ ఏంటి అంటే డబ్బాలలో ఉంటాయి కదా, గ్లాసీ కానీ ఏదైనా ప్లాస్టిక్ కానీ, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఎక్కువ రోజులు ఏం స్టోరేజ్ ఉండదండి. సో మ్యాక్సిమం 1 month or 2 months, అంతకంటే ఎక్కువైతే స్టోరేజ్. ఎందుకంటే బేబీ డైలీ స్టార్టింగ్లో అయితే 6+ months అయితే మనం స్టార్టింగ్లో డైలీ 3 times పెడతాం కాబట్టి మ్యాక్సిమం మనకి ఒక 2 to 3 months మాత్రమే వస్తుంది. సో నేను చేసిన ముగ్గు అయితే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2 months రావచ్చు అనుకుంటున్నాను నేను. సో నేను ఏంటి అంటే మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఉగ్గు తినిపిస్తాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను డిఫరెంట్ ఫుడ్ పెడతాను అనమాట. ఆఫ్టర్నూన్ కూడా ఏ ఫుడ్ పెడతాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. సో మీరు కూడా ట్రై చేయండి, మీ బేబీ కూడా చాలా బాగా తినేస్తారు. ఎందుకు అంటే బేబీస్కి మరి 3 times అంటే స్టార్టింగ్లో తినగలుగుతారు, కానీ కొన్ని డేస్ అయిన తర్వాత కంటిన్యూగా 3 times ఒకటే ఫుడ్ అంటే ఒకటే వెరైటీ ఆఫ్ ఫుడ్ అంటే తినలేరు అనమాట. చూడండి, మొత్తం జల్లెడ అయిపోయింది, డన్, ప్రాసెస్ అంతా డన్. ఈ ఉప్పుని మొత్తం నేను బాక్సులు నింపుకున్నాను, 2 boxes నింపుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.